హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు చూసుకుంటే కనుక ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ వలన ఒక ఫిషరే కాకుండా నెక్స్ట్ స్టేజ్ చూసుకుంటే కనుక పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా విపరీతంగా ఈ మధ్యన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ పైల్స్ వలన విపరీతమైన మంట, నొప్పితో పాటు ఓసారి మోషన్ సరిగా రాకపోవడము, మోషన్ స్ట్రక్ అయినట్టు ఉండడము, అండ్ ఈ పైల్స్ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోకపోవడము, ఏలుతో పుష్ చేసుకోవడము, అండ్ పైల్స్ ఎక్కువ ఉంటే కూర్చోడానికి కూడా ఇబ్బంది కావడము, పైల్స్ నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ పోవడము. ఈ పైల్స్లో ఉన్న బ్లీడింగ్ ఎంత పోతుంది అంటే ఒక్కొక్కసారి రక్తహీనత వచ్చి పేషెంట్కి 2-3 గ్రాములతో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. అంతవరకు వాళ్ళకు తెలియదు మోషన్లో రక్తం పోతుందని, చూసుకోరు. ఓసారి చూసుకున్న భయంతో ఏం సర్జరీ చేస్తారో, కోత సర్జరీ అయితే చాలా నరకం ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పింటారు. సో దానివల్ల ఏంటంటే అందరూ భయపడి దాన్ని అలాగే లోపల పెట్టుకొని సోషల్ స్టిగ్మా ద్వారా ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళు బాధపడుతూ ఐరన్ మందులు మింగడం ఇట్లాంటివన్నీ చాలా చూస్తూ ఉంటాం. అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తాయి? ఈ పైల్స్కి ముఖ్య కారణము మలబద్ధకం. మలబద్ధకం అనేది రావడానికి ముఖ్య కారణం చూసుకుంటే సరి అయిన పదార్థం, పీచు పదార్థం తినకపోవడం కావచ్చు, సరి అయిన ఫుడ్ తీసుకోకపోవడం కావచ్చు, అండ్ సరి అయిన మోతాదులో క్వాంటిటీలో వాటర్ తీసుకోకపోవడం. ఈ 3 మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా కొందరికి స్మోకింగ్ కావచ్చు, ఎక్కువ నాన్ వెజ్ తినడం కావచ్చు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, దీనివల్ల కూడా కొంచెం వరకు డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల కూడా మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మలబద్ధకం వల్ల ఎందుకు ఈ పైల్స్ అనేవి వస్తాయంటే, ఈ పైల్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఈ పైల్స్ అనేవి స్పెషల్గా ఏం ఫామ్ కావు. అక్కడ ఏవైతే రక్తనాళాలు ఉంటాయో, రక్తనాళాలు సాగి ఉబ్బడాన్ని మనం పైల్స్ అంటుంటాం. సో ఈ రక్తనాళాలు బాడీలో ప్రతి చోట రక్తనాళాలు ఉన్నట్టే మనకు మోషన్ పోయే ద్వారంలో కూడా రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. సో ఇది మోషన్ పోయే ద్వారం చూసుకుంటే కనుక ఈ చుట్టూ రక్తనాళాలు అనేవి ఉంటాయి. మెయిన్గా ఈ 3 o'clockలో ఎక్కువ ఈ రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో మోషన్ పోయినప్పుడు ఒక కుషన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక కుషన్ లాగా మనకు మోషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ నుండి ముక్కి పోతామో మోషన్ అనేది దీనికి అతుక్కొని రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ప్రెషర్తో రావడం జరుగుతుంది. సో ఇట్లా ప్రెషర్తో ముక్కి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న రక్తనాళాలు మెల్లగా సాగి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఒక లెవెల్లో సాగితే, అందుకే దీన్ని మనము 3-4 రకాలుగా డివిజన్ చేసుకుంటాం అన్నట్టు. కొంచెమే సాగితే కనుక దాన్ని గ్రేడ్ 1గా చెప్పుకోవచ్చు అన్నట్టు. అదే ఇంకా కొంచెం సాగితే గ్రేడ్ 2గా చెప్పుకోవచ్చు. బయటికి కనిపిస్తున్నాయి అంటే గ్రేడ్ 3గా చెప్పుకోవచ్చు. అదే కంప్లీట్గా బయటనే ఉండిపోతే కనుక ఈ గ్రేడ్ 3కి గ్రేడ్ 4కి డిఫరెన్స్ చూసుకుంటే ఇవి బయటికి వస్తాయి, బట్ మళ్ళీ లోపలికి వస్తే లోపలికి వెళ్ళిపోతుంటాయి. బట్ బయటనే ఉండిపోయి పైల్స్ ఉంటాయి, వాటిని గ్రేడ్ 4 అంటాం. ఇవి చాలా మోస్ట్ డేంజరస్. ఎందుకు అంటే విపరీతమైన నొప్పి, మంట, కూర్చోడానికి రాదు, తినడానికి రాదు, తిన్నా కానీ మోషన్ పోవడానికి రాదు. ఈ మొత్తం పైల్స్ అంతా ముద్దలుగా వచ్చి బయటనే ఆగిపోతుంటాయి. లోపలికి తోసినా కానీ లోపలికి వెళ్ళవు. అట్లా లోపలికి వెళ్ళకపోయేసరికి దీనికి సప్లై చేసే బ్లడ్ సప్లై ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అది కట్ ఆఫ్ అయిపోవడం వల్ల గ్యాంగ్రీన్ అయిపోయి థ్రాంబోజ్డ్ పైల్స్ అంటుంటాం. అంటే దానికి సప్లై తగ్గిపోయి ఆ పైల్స్ అంతా బయటనే ఉండిపోయి గ్యాంగ్రీన్ అయిపోయి దానివల్ల నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోవడము, ఓసారి డెత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పైల్స్తో డెత్ అయిన కేసెస్ కూడా మేము చూస్తూ ఉంటుంటాం. సో ఈ రకమైన చూసుకుంటే కనుక దీని మొత్తానికి కారణం మలబద్ధకం, కాన్స్టిపేషన్. సో ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి 4 రకాలు ఉంటాయి. అయితే ఈ గ్రేడ్ 4 అనేది ఉన్నప్పుడు మాత్రం కూర్చోడానికి కూడా రాదు అన్నట్టు. సో దీనికి ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్ చూసుకుంటే కనుక కోత మెథడ్ ఉండేది. అంటే కోత మెథడ్లో ఏంటంటే ఇలా కట్ చేసేసి దీన్ని మొత్తాన్ని కుట్టేసేవాళ్ళం. సో అందులో విపరీతమైన నొప్పి, అండ్ డ్రెస్సింగ్ చేసుకోవాలి రోజు, అండ్ సిడ్జ్ వాష్ చేసుకోవాలి, అండ్ కూర్చోడానికి రాదు, పథ్యంలో ఉండాలి. అది హీల్ అయిన తర్వాత చూసుకుంటే మోషన్ పోయే ద్వారము ఇంత పెద్దగా ఉండేది, ఓసారి 3-4 పైల్స్ ఒకసారి తీసేస్తే అది మోషన్ పోయే ద్వారము దగ్గరికి కూడా అయిపోతుంటుంది. దీన్ని స్టెనోసిస్ అంటుంటాం, యానల్ స్టెనోసిస్ అంటాం. అంటే 3 కంటే ఎక్కువ తీస్తే కనుక యానల్ స్టెనోసిస్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఓపెన్ మెథడ్ అనేది ఒక నరకం. నిజంగా చెప్పాలంటే చేసే సర్జన్ కావచ్చు, లేకుంటే అనుభవించే పేషెంట్కి కానీ అది ఒక నరకమైన నైట్ మేర్స్ అంటారు కదా, అదొక ఆ ఈవెంట్ని భరించలేనంత ఈవెంట్ ఉంటుంది. ఎందుకంటే అంత విపరీతమైన నొప్పి ఉంటుంది సర్జరీ అయిన తర్వాత. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ చూసుకుంటే కనుక మనం ఈ సర్జరీకి ఎటువంటి కోత లేకుండా మనం చేసే సర్జరీని లేజరు ప్లస్ స్టేప్లర్ అని చెప్పి అంటుంటాము. లేజర్ అండ్ స్టేప్లర్ సర్జరీ అంటుంటాం. దీన్ని PPH స్టేప్లర్స్ అంటుంటాం. స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అని అంటుంటాము. లేజర్తో చేస్తే కనుక లేజర్ హెమరాయిడోపెక్సీ అంటుంటాం. అంటే దీనిలో ఏం చేస్తామంటే ఎటువంటి కోత కుట్లు లేకుండా ఈ రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని వెనకాల నుంచి లేజర్ ద్వారా వెళ్ళి దీన్ని కాల్చేయడం జరుగుతుంది. సో కాల్చడం వల్ల దీనికి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల ఇది స్ట్రింక్ అయిపోతుంది. అయితే ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కానీ
లేజర్ ద్వారా చేసుకోవచ్చు, లేజర్ ద్వారా స్ట్రింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1కి వచ్చేస్తుంది. సో మొత్తం స్ట్రింక్ అవుతాయి. ఇదేదో మ్యాజిక్ లాగా నైటే కావు. మినిమం 2 to 3 వీక్స్ టైం పడుతుంది. స్లోగా అబ్జర్వ్ అవుతూ పైల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే గ్రేడ్ 3 గ్రేడ్ 4 కనుక పైల్స్ ఉంటే కనుక దీనికి ఒట్టి లేజర్తో కాకుండా లేజర్తో పాటు స్టేప్లర్ చేయడం వల్ల, ఈ స్టేప్లర్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనము రక్తనాళాలకి రక్తాన్ని సరఫరాని కట్ ఆఫ్ చేయడం లేజర్ ద్వారా చేస్తున్నాము. దానితో పాటు స్టేప్లర్ కొట్టడం వల్ల ఈ ఏరియాలో పిన్స్ వేయడం వల్ల కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. దానికి సప్లై చేసే బ్లడ్ సప్లై కంప్లీట్గా కట్ ఆఫ్ అవుతుంది. కంప్లీట్గా కట్ ఆఫ్ కావడం వల్ల 100% అక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, లేజర్ కమ్ స్టేప్లర్ చేయడం వల్ల రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రికరెన్స్ రేట్ అనేది ఉండదని చెప్పొచ్చు. ఒక్క లేజరే కాకుండా స్టేప్లర్ చేయడం వల్ల రికరెన్స్ రేట్ రాదు అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ కానీ స్టేప్లర్ కానీ కంప్లీట్ 0 పెయిన్, అసలు 1% పెయిన్ కూడా ఉండదు. పేషెంట్ కంఫర్టబుల్గా సర్జరీ తర్వాత కూడా కూర్చోవచ్చు, పథ్యం లేదు, నో రెస్ట్, యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఏది పడితే అది తినొచ్చు కూడా. సో చాలామంది అడుగుతుంటారు, ఇది చేసిన తర్వాత ఎన్ని రోజులకు చికెన్ తినొచ్చు, ఎన్ని రోజులకు నాన్ వెజ్ తినొచ్చు అని చెప్పి. నెక్స్ట్ డే నుంచి కూడా తిన్నా కానీ ఏమీ కాదు, ఎందుకంటే ఎటువంటి పథ్యం అవసరం లేదు. సర్జరీ అంత సింపుల్గా ఉంటుంది అండ్ రికవరీ పీరియడ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సర్జరీ అయిన 6 to 8 అవర్స్లో మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఎటువంటి కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ లైఫ్ని యథావిధిగా కొనసాగించవచ్చు అన్నట్టు. సో ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి ఉంటాయంటే, కొందరికి రక్తం పడుతుంది, కొందరికి బయటికి ముద్దలాగా కనిపిస్తుంటుంది, కొందరికి నొప్పి ఉంటుంది, కొందరికి బ్లీడింగ్ ఉంటుంది, కొందరికి మోషన్ సరిగా బయటికి రాదు, పైల్స్ అడ్డం పడుతుంటాయి. దీన్నే మనం మొలలు అంటుంటాం. అవి లోపలికి దొబ్బుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కంప్లైంట్స్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకు పైల్స్ ఉన్నట్టు. ఈ పైల్స్ ఉంటే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. ఖచ్చితంగా దీనికి లేజర్ అండ్ స్టేప్లర్ చేయడం వల్ల 100కి 100% దీన్ని మనం అరికట్టవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.